హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఎవర్ గ్రీన్ స్టెయిన్స్‌లో రెడ్ ఇయర్ కోయి అండి. నా దగ్గర అసలు స్టాకే ఉండదండి. అంతా అయిపోతూ ఉంటది. నేను ఏదైతే బ్రీడ్ చేస్తున్నానో వాటన్నిటిని బేబీస్ గ్రోత్ అయ్యాక వాటిని తీసుకెళ్ళి మళ్ళీ బ్రీడింగ్‌కి పెడదాం అనుకుంటానండి. అర్థం కాలేదు గదా! మన దగ్గర ఒక బ్యాచ్ ఒస్తది గదండీ! ఆ బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్రీడ్ చేద్దాం అనుకుంటా. ఎవ్వరొచ్చినా సరే రెడ్ ఇయర్ కోయికి పడిపోతారు. ఆ స్టాక్ అంతా క్లియర్ చేస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు గూడా నా దగ్గర ఒక 10 పెయిర్స్ అంతే ఉన్నాయండి. బేబీస్ గ్రోత్ అవుతున్నాయి. వాటినైతే ఎవరికి ఇవ్వనండి. అడగొద్దు. అందుకనే మీకోసం ఇప్పుడైతే రెడ్ ఇయర్ కోయిలో ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా మంచి వైబ్రెంట్ కలర్‌లో అప్‌డేటెడ్ స్ట్రెయిన్ అయితే తీసుకొచ్చామండి. మంచి బ్లడ్ లైన్ అన్నమాట. ఇవైతే మనం గట్టిగా ఫోకస్ చేసైతే రెడ్ ఇయర్ కోయిని మంచిగా గ్రో చేద్దామనైతే ఫిక్స్ చేశామనమాట. సో, ఇంకా లేటెందుకు? చేసేయొచ్చు గదా! సబ్‌స్క్రైబ్. ఇంత ముద్దుగా ఎవరు అడుగుతారండి? చేసేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నా నంబర్ తెలుసు గదా!